అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. వింటర్ సీజన్లో గోదావరి జిల్లాలు చాలా అందంగా కనిపిస్తాయి. పల్లెలైతే పచ్చదనం పరుచుకున్నట్లుగా ఉంటాయి. చుట్టూ నీరు, మధ్యలో పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, అరటి తోటల మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేకుండా ఉంటుంది. పొలాలపై మంచు కురుస్తున్నప్పుడు నిప్పులు చుమ్ముతూ సూర్యుడు వస్తుంటే ఆ అద్భుత దృశ్యాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. పక్షుల కిలకిల రవాలు చెవులకు చాలా హాయిగా వినసంపుగా ఉంటాయి. ఇక పట్నం నుంచి వచ్చిన వారైతే అక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడరు. ఇంత అందంగా పల్లెలు ఉంటాయా అని మైమర్చిపోవాల్సిందే. ప్రకృతి రమణీయ దృశ్యాలను తమ ఫోన్లో రికార్డు చేసుకుని మురిసిపోతుంటారు. ఇక సంక్రాంతి పండుగకు సొంత ఊరుకు వచ్చిన వారు తమ పొలాల దగ్గరకు వెళ్లి సరదాగా గడుపుతారు. ఫ్రెండ్స్, బంధువులతో ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. నగరంలో నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో ఇలా ఆట విడుపు చాలా మానసిక ప్రశాంతతను ఇస్తుందని చెబుతున్నారు. పొలాల మధ్య ఇలాంటి అందమైన అందాలను చూసేందుకైనా ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని అనిపిస్తుందంటున్నారు. అందుకే అంటారు, గోదావరి జిల్లాలు కోనసీమ అందాలకు పెట్టింది పేరని.